కంది మండలం బేగంపేట గ్రామంలో ఈదులకంటి లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి 25వ మహాపడి పురస్కరించుకొని మాజీ ఉప సర్పంచ్ ఈదులకంటి మహేష్ గౌడ్ మణిగౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ గంగాధర శర్మ నిర్వహణలో ఘనంగా నిర్వహించిన హరహరపుత్ర శ్రీ అయ్యప్ప స్వామి పూజా మహోత్సవంలో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా మహోత్సవంలో అయ్యప్ప గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, ప్రజా ప్రతినిధులు, బేగంపేట గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. सर्वकार्येषु सर्वदा नजा भगवान् श्री गणेशाधिपा स्वामी
అది కూడా అమ్మవారి పూజ చక్కగా నిర్వహణ జరిగింది. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలి. స్వామియే స్వామియే శరణమయ్యప్ప. బంగారు దేవుడికి సువర్ణ పుష్పం, నారాయణ మూర్తికి 5 నిమిషాలను దీపిస్తారు ఇక్కడ. బంగారు పుష్పం స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి కొన్ని కొన్ని చేతుల్లో పట్టుకోండి, బుట్టలు బుట్టలు పట్టకండి, అలంకరణ పాడైపోతుంది. రాష్ట్రాలు ఇక్కడ జయనంగా అక్కడ నిలబడు. నారాయణ మూర్తికి బంగారు పుష్పం,
నమస్తోత్యామి హరిహరాత్మజాయ నమః గండస్పతిభ్యాయ గణేశపుత్రాయ నమః సర్వేశ్వరాయ
శరణమయ్యప్ప మధ్యామృతపూరితం సర్వవిఘ్నహరం దేవం శాస్త్రం ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. ఈదులకంటి బేగంపేట గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి, వారి కుమారుడు మహేష్ గౌడ్ గురుస్వామి, మణి గురుస్వామి, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజున 25వ పడి పూజ మహోత్సవం నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రోజున గణపతి పూజ, అదేవిధంగా భగవతీ సేవ ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, నవగ్రహ పూజ, అయ్యప్ప స్వామి ఉత్సవ మూర్తులకు పంచామృతాది అభిషేక కార్యక్రమం స్వామి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్వామి పల్లకి సేవలో అయ్యప్ప స్వామిని ఊరేగించడం జరిగింది. ఆభరణాలు అయ్యప్ప స్వామికి తీసుకొచ్చి చక్కగా అలంకరించి స్వామి నామార్చన పుష్పార్చనతో పాటు దివ్యమైనటువంటి 18 పూజ కార్యక్రమం ఇప్పటి వరకు ముగించుకున్నాం. అదేవిధంగా భక్తులు వచ్చినటువంటి స్వాములందరికీ లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి వారి కుటుంబ సభ్యులచే మంచి అయ్యప్ప స్వామి మహాప్రసాదం వితరణ కూడా జరుగుతుంది. స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ పూజ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహకరణ కటాక్ష వీక్షణ అందరికీ ఉండాలని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం. వచ్చినటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క మహాపడి పూజ, బేగంపేట 25వ మహాపడి పూజ కంది మండల్ బేగంపేట గ్రామంలో అత్యంత అద్భుతంగా ప్రతి ఏటా పూజ ఏ విధంగా పూజ నిర్వహించబడుతుందో అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో స్వామివారి 25వ మహాపడి పూజ చేయడం జరిగింది. గురుస్వామి గంగాధర్ గారి శర్మ ఆధ్వర్యంలో పూజా నిర్వాహకులు ఇలకండ్ లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి వారితో పాటు మా సన్నిధానం బృందం అందరం కూడా కలిసి ఈ యొక్క మహోత్సవాన్ని అత్యంతంగా వైభవంగా నిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా నిన్న అనగా శనివారం రోజు అయ్యప్ప స్వామి ఊరేగింపు చేయడం జరిగింది. అలాగే ఈరోజు పొద్దున పూజ స్టార్ట్ చేసుకొని భవానీ ఆరాధన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా స్వామివారి ఆభరణాలు తీసుకోవడం జరిగింది. అందులో ఇక్కడికి ఇచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలు, అయ్యప్ప స్వాములు అత్యంత సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అయ్యప్ప మహాపడి పూజ విజయవంతం చేసినందుకు గ్రామ పెద్దలకు మరియు సన్నిధానం స్వాములకు అలాగే గ్రామ ప్రజలకు, ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలంగాణ స్టేట్ ఇండస్ట్రీ చైర్మన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు రావడం జరిగింది. అందులో భాగంగా గ్రామస్తులు అదేవిధంగా ప్రజలు కూడా అయ్యప్ప స్వామి కృపతో అందరూ బాగుండాలని, అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వరదలని కోరుతూ, అలాగే ఏటా మా యొక్క బేగంపేటలో అయ్యప్ప స్వాములు ప్రతి సంవత్సరం చూసుకుంటూ వస్తుంటే ప్రతి ఏటా కూడా ఈ సంవత్సరం కూడా ఒక 6 మంది కన్యాస్వాములు కలవడం జరిగింది. ఆ గతంలో ఉన్న రోజుల్లో ఒక 4-3 వేస్తే ఎక్కువ ఉండేది అయ్యప్ప స్వాములు. అలాంటిది మా బేగంపేట గ్రామంలో లక్ష్మణ్ గౌడ్ గారి గురుస్వామి వారి శిష్య బృందం ఒక 33 మంది దాకా ఈ సంవత్సరం మాలధారణ చేయడం జరిగింది. మరి ఇంకా అద్భుతంగా చేకూరుస్తామని అయ్యప్ప స్వామి కృపలు కటాక్షాలు మా సన్నిధానం స్వాములకి, మా గ్రామ ప్రజలకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి ఏ శరణమయ్యప్ప. ఏ శరణమయ్య లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో, గంగాధర్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరుపుకోవడం జరిగింది. స్వామి ఏ శరణమయ్య. లక్ష్మణ్ గౌడ్ గారి గురుస్వామి 25వ మహాపడి పూజ ఘనంగా జరుపుకోవడం జరిగింది. స్వామి శరణం అయ్యప్ప. స్వామి శరణం స్వామి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నిన్న ఈరోజు బేగంపేట తాండా గ్రామంలో ఊరేగింపు మరియు 25వ అయ్యప్ప మహాపడి పూజ జరపడం జరిగింది. బేగంపేట తాండా గ్రామ ప్రజలు అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ మహాపడి పూజ చేయడం జరిగింది. తారీఖు అయ్యప్ప దీక్ష మా గురుస్వామి లక్ష్మణ్ గౌడ్ గురుస్వామి మరియు మహేష్ గౌడ్ గురుస్వామి, వేణు గురుస్వామి, ఎల్లయ్య గురుస్వామి, వీళ్ళందరూ సాయి గురుస్వామి, వీళ్ళందరూ సుమారుగా ఒక 32 అయ్యప్ప స్వాములు మా దగ్గర మాల వేసారు. ఇక్కడ వేసి రోజు 4:30 నుంచి వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి ఒక ఊరుకు అయ్యప్పలు ఉన్నారంటే
ఏదైనా బీత పిశాచి ఏమైనా ఉన్నా కానీ పోతాయి. అటువంటి గ్రహ పీడలు ఉన్నా కానీ ఊరికి అరిష్టం ఉన్నా కానీ అవన్నీ ఆ మాలాధారణతోటి ఆ ఊరికి అదృష్టంగా వచ్చి ఊరు సుఖశాంతులతోటి భక్తి శ్రద్ధలు ఎట్లయితే పాటిస్తారో అట్లా ఊరికి పాడి పంటలు సుఖశాంతులు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఊరిని కాపాడుతున్న అయ్యప్ప భక్తులు వాళ్ళు ఇట్లనే ఇంకా ఈ ఒరవడి ఇట్లనే కొనసాగాలి. ఇప్పటికీ లక్ష్మణ స్వామి 25వ మాలాధారణ ఆయన ఇట్లనే అంచెలంచెల చిన్నగా అంచెలంచెల ఈ రోజుకి ఈ స్థాయికి ఆయన ఎదిగినండి ఇంకా ఎదగాలని ఆయనను మేము మనసారా మా గ్రామ ప్రజలందరం కోరుకుంటూ ఈ బేగంపేట గ్రామంలో ఇట్లా ఈ రకంగా జరగడం అంటే ఒక 5 years నుంచి బాగా మహాపడిపోతే బాగా జరుగుతుంది. ఇక్కడ వాళ్ళకు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు ఎప్పటికీ ఉండాలని ఇంకా మహా అద్భుతంగా మహాపూజలు చేయాలని అట్లనే ఊరు ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఈ అయ్యప్ప దీక్ష చేసిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుసుకుంటాం.